దేవుడి ఈ మాటలతో మిమ్మల్ని ఆదరించి బలపరచునుగాక. ఆమేన్. మంచిది, చూద్దాం, వాక్య భాగంలోకి వెళ్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. మైక్లో చదువమ్మా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. సమరయ వేరు, గలిలయ మధ్యగా వేరు. సమరయ గలిలయ మధ్యలో వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి ఆయనకి ఎదురుగా వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దిన వాక్యము నాతో, మాతో, మా అందరితోనూ మాట్లాడు. నా నోరు నీ బోరుగా వాడుకో. అల్పుని ప్రభ, నీ సిలువ చాటు నన్ను భద్రపరచుకో. అయా యేసు నాయనా, నా నోరు నా ప్రభ నీ బోరుగా వాడుకొని వినుచున్న వారితో, ఈ యంత్ర శబ్దంతో వింటున్న వారితో, చేరి వచ్చిన వారితో నువ్వు మాట్లాడి వారి హృదయాలను బలపరచమని, వారి హృదయాలను పట్టుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరొకసారి ఈ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే, జాగ్రత్తగా ఈ మాటలు మీరు వింటే మీకు అర్థమవుతాయి, లేకపోతే దాటిపోతూ ఉంటాం. అర్థమైందా? ఈ మాటల మీద మనసు మీరు పెట్టగలిగితే మీకు అర్థమవుతాయి, లేకపోతే ముందుకెళ్ళిపోతూ ఉంటుంది దాటి. చదువమ్మా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. ఆయన అంటే ఆయన స్థానంలో ఎవరిని పెట్టుకోవాలి మనం? ఆయన స్థానంలో ఎవరిని పెట్టుకోవాలా? యేసయ్యని పెట్టుకోవాలా? వెంకటరావన్న గారు అయితే ఆయన అని చదివితే, ఎవరైనా మీ ఆయన అంటాడు. నిజమే, మన ఆయనే. రేపు మధ్య కాచంలో మనల్ని కూడా వివాహం చేసుకుంటానికి దిగిపోతున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసు ప్రభుగా రక్షకుడిగా వచ్చాడు. క్రీస్తు ప్రభు శిక్షించడానికి రాబోతూ ఉన్నాడు. ఆయన నెక్స్ట్ రెండో రాకడా వచ్చాడంటే ప్రేమించడం, శిక్షించడం మాత్రమే. ఎందుకని ఈ శిక్షకి మనం పాత్రులు కాకూడదని ప్రేమిస్తూ ఈ సువార్త నీకు వినిపిస్తూ ఉన్నాడు. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చదువమ్మా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు అంట. ప్రయాణమైపోవచ్చు. ప్రయాణం అంటే ఆగడా? దేని మీద వెళ్తూ ఉన్నాడు? గాడిద మీద వెళ్తున్నాడా? గుర్రం మీద వెళ్తున్నాడా? వేణుగు మీద వెళ్తున్నాడా? ఒంటి మీద వెళ్తున్నాడా? ప్రయాణమైపోతున్నాడు. మార్గం మధ్యలో నడుస్తూ పోతున్నాడు. ఆనాటి కాలంలో ఇవన్నీ ఉన్నప్పటికీ యేసు ప్రభు ఉపయోగించలే వాటిని. కాలినడకతోనే ఎక్కువగా ఆయన నడిచాడు, ప్రయాణం చేశాడు. ప్రయాణం మార్గంలో చెప్పమ్మా, చదువు. సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి చాలు, 10 మంది కుష్ఠరోగులు. దేవుని యొక్క వాక్యమే ఈ యొక్క ఆదివారం దేవుడు ఈ వాక్యాన్ని తెలియపరచడానికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. పిల్లారా, గత 3 వారాలు కుదరలేదు నాకు వాక్యం చెప్పటానికి. ఈ వారం దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. ఎందుకంటే వారానికి ఒకళ్ళని తీసుకురావాలని ఆశపడ్డాను. నన్ను ఉపయోగించుకున్నారు వాళ్ళు. వాళ్ళ సంఘాల్లో, వాళ్ళ మందిరాల్లో నన్ను వాడుకున్నారు. ఆ రీతిలో వాళ్ళు కూడా నన్ను ఎప్పటి నుంచి అడుగుతూ ఉంటే ఆ పాస్టర్ గారులకి సమయాన్ని ఇచ్చాను. ఆ రీతిలో సమయం అయిపోయింది. ఈ చివరి ఆదివారంలో దేవుడు నీతో మాట్లాడటానికి ఈ మాటలో భారము కలిగి నా హృదయంలో పెట్టాడు. ఈ వాక్యము ద్వారా నా బిడ్డలతో నువ్వు మాట్లాడని. వినుచున్న వారు జాగ్రత్తగా వినండి. 10 మంది కుష్ఠరోగులంట ఎదురు వచ్చి ఉన్నారంట. ఎవరికి వచ్చారు ఎదురు? ఏమ్మా? ఎదురుగా వచ్చి ఏం చేశారు? దూరముగా నిలిచారు. 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచిన్నారు. దగ్గరికి కూడా
రాలా. యేసు ప్రభు గలిలయ, సమరయ. ఇప్పుడు ప్రశ్న మీకు, యేసు ప్రభు ఎక్కడోడు చెప్పండి, యేసు ప్రభు ఎక్కడోడు? ఇక్కడ సమరయ గలిలయ మధ్యలో వెళ్ళాడు కదా. యేసు ప్రభు ఎక్కడోడు? పాట కూడా ఉంది, గలిలయుడా నా ప్రియుడా. గలిలయలో నజరేతు, గలిలయలో నజరేతు. గలిలయ దేనికి సాదృశ్యం? గలిలయ సముద్రం ఉన్నది. యేసు ప్రభు శిష్యులందరూ కూడా ఎవరాళ్ళు? జాలర్లో, చేపలు పట్టే జాలర్లో. గలిలయ అనగా సముద్రం. గలిలయ సముద్రం అని ఉంది. ఊరు గలిలయలో నుంచి వచ్చినటువంటి వాడు. ఇంకో మాట చెబితే ఆ ప్రాంతం అంతా భయంకరమైనటువంటి ప్రాంతం. అది ఆ ప్రాంతం అంతా భయంకరమైన పాపముతో కూడినటువంటి ప్రాంతం. అది ఆ ప్రాంతంలో నుండి యేసు ప్రభు వచ్చితే యేసు ప్రభుని అన్నారు, ఈయన గలిలయుడు కాదా, నజరేతు వాడు కాదా? అంటే ఇందులో మంచి పనికి రానటువంటి పొలంలో మంచి మొక్క మలిసిద్దా అన్నట్టుగా మాట్లాడారు. పనికి రానటువంటి పొలంలో మంచి మొక్క విత్తబడిద్దా అని మాట్లాడినప్పుడు దేవుని స్తోత్రం, క్యూటీ వచ్చింది. అందరూ కూర్చో. హల్లెలూయా. అయితే గలిలయ యేసు ప్రభు గురించి మొత్తానికి తెలుసు. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తానా. సమరయలో కూడా యేసు ప్రభు తెలుసు. యేసు ప్రభు తెలుసు. ఈ రెండు మార్గాల మధ్యలో వెళ్తూ ఉన్నాడు ఈయన. ఎందుకు వెళ్తున్నాడు ఈ మధ్య మార్గంలో? ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆయన యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడండి? క్యూటీని ఎవరు చూడబాకండి, అందరు నా ఇంక చూడండి. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసం వచ్చాడు చెప్పండి. అంటే పాపుల కోసం వచ్చాడు, నీతిమంతుల కోసం రాలా. సమరయ గలిలయ రెండు పాడైపోయినటువంటి ప్రాంతమే. అర్థమైందా? సమరయ గలిలయ రెండు ప్రాంతాలు పాడైపోయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఆ మార్గంలో వస్తూ ఉన్నటువంటి సమయంలో నాకు ఇక్కడ ఏదో ఒకటి దొరికిద్ది అన్నటువంటి ఆశ కలిగి వచ్చిన సమయంలో యేసు ప్రభు వస్తూ ఉండగా ఇప్పుడు దొరలు వచ్చారు బయటికి. ఎంతమంది వచ్చారు? దొరలు ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారమ్మా? ఏం చదవలేదా మీరు? చదివారుగా, అర్థం కావట్లేదా? అర్థమైందా? అర్థమవుతుందా నేను చెప్పే మాటలు మీకు? ఎంతమంది వచ్చారు దొరలో? చెప్పు. 10 మంది వచ్చారు, అవునా కదా? ఈ 10 మంది దొరలు మాత్రమే వచ్చారు. మరి ఆ ప్రాంతంలో బోల్డ్ మంది ఉండారు. ఆ ప్రాంతంలో బోల్డ్ మంది ఉండారు జనాంగం. కానీ ఎంతమంది వచ్చారు? 10 మంది మాత్రమే వచ్చారు. ఈ 10 మంది ఎవరు? కుష్ఠరోగులు. దేవునికి యేసు ప్రభు కావాల్సింది ఎవరంట? పాపులు. పాపులు మీన్స్
ప్రతి ఒక్కరూ రోగాలతో ఉన్నవారు, రకరకాల పాపాలతో ఉన్నటువంటి వారు, వాళ్ళని విడిపించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆదిలో చూసుకుంటే ఆదాము అవ్వ చేసిన పాపాన్ని విడిపించడానికి ఆయన మానవుడిగా జన్మించి ఆ పాపాన్ని సిలువ మీదకి వెతికెళ్ళి మన కొరకు మరణించాడు. ఆయన ఈ పాపం అక్కడ పరిహరింపజేశాడు, ఈ పాపాన్ని అక్కడ తీర్చాడు. ఎలా? మరణం ద్వారా. అంతమంది ఆదాం కాడ నుంచి అంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా అలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. కారణం ఏంటి? ఎవరికి ఆ యోగ్యత లేదు. మరణించి తిరిగి లేవగలిగినటువంటి యోగ్యత మరెవరికి లేదో అది ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనే రావాల్సి వచ్చింది. ఎంతోమంది హీరోలు ఉన్నారు. ఆ ఆదాం కాడి నుంచి ఎంతోమంది పెద్ద 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 హీరోలు మన కళ్ళ ముందు కనపడ్డారు. నోవాహు సామాన్యుడి కాదు, అబ్రహాము సామాన్యుడి కాదు, నోవాహు కుమారులు సామాన్యులు కాదు. ఆకాశానికి వాళ్ళు ఏం చేశారు? బాబిలోను గోత్రాన్ని కట్టడానికి ప్రయత్నం చేశారు. ఆకాశం అంత ఎత్తుగా గోపురాలు కట్టడానికి. అంటే అలాంటి ప్రముఖులు వచ్చారు బయటికి. కానీ ఎవరి వల్ల అది కాదు. మరణాన్ని జయించి తిరిగి లేవగలిగినటువంటిది ఎవరి వశంలో లేదు. అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే ఈ మరణాన్ని జయించగలిగిన వాడు. ఆయనే ప్రతి వ్యాధిని తీసివేయగలడు. ఆయనే ప్రతి పాపాన్ని క్షమించగలడని ఆయన పరిశుద్ధుడిగా పవిత్రుడిగా వచ్చాడు. చూడండి, మనం చూసుకుంటూ పోతే మన మధ్యలో ఉన్నటువంటి వారు, మన ముందు ఉన్నటువంటి వారు చాలామంది ఒక దెబ్బ ఎవరైనా ఆ సిలువుని వాళ్ళే ఎత్తుకొని వెళ్తుంటే, మోషే కానీ ఇంకోళ్ళు కానీ ఆ సిలువుని మోసుకుంటే వెళ్తే పెట్టమని కొట్టంగా సిలువుని ఆడపడేసేవాళ్ళేమో. అందుకని వాళ్ళకి ఆ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడా? సంసోను తీసుకుంటే గాడిది దవడ ఎముకలు 2 ఎముకలను తీసుకొని 2000 మందిని హతమార్చినటువంటి వాడికి కూడా ఆ కృపని దేవుడు సింహాన్ని సైతం చీల్చేసాడనమాట. అలాంటివాడికి కూడా ఆ కృప ఎవరి వల్ల కాదు. అది ఒక మనిషి పాపముని క్షమించలేడు, గుర్తుపెట్టుకో. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు దిగివచ్చి వాడి పాపాన్ని క్షమించి నువ్వు కూడా ఎదుటివారి పాపాన్ని క్షమించని మనకి బోధించాడు ఆయన. దానికి చిన్న ఉపమానం వాడు చెప్పాడు. ఒకడంట 500 రూపాయలు, 5 రెఫరెన్స్ చెప్పట్ల సమయం అయిపోతుందని 500 రూపాయలు ఒకడికి అప్పు ఉంటే యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇవ్వలేనయ్యా, అయ్యా నాకు ఏమి లేవయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నా దగ్గర లేవయ్యా, నాకు వారవంత పని లేదయ్యా అని బతిమలా ఆడుకుంటూ ఉంటే పలుమార్లు వచ్చినప్పుడు, అమ్మా ఇది అర్థ అవుతుంది, పలుమార్లు వచ్చినప్పుడు ఆ యజమానుడు చూసి ఏమన్నాడంటే, పరా నువ్వు అయిపోయేవాళ్ళు పో అని చెప్పేసి పంపించేశాడు. పలుమార్లు వచ్చి బతువులు ఆడుకుంటూ ఉంటే, అమ్మ యజమానుడికి నేను 500 ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆనందంగా బయటకు వచ్చాడు. ఆనందంగా ఇంటికి వెళ్ళే సమయంలో వాడు అప్పిచ్చినటువంటి వాడు ఎదురు వస్తున్నాడు. వాడు ఈ 50 రూపాయలు మాత్రమే ఇవ్వాల అప్పు. వీడు 500 రూపాయలు క్షమించబడి వస్తే అక్కడ అమౌంట్ లేదు, కానీ నేను మీకు ఉదాహరణకు తెలియపరుస్తున్నాను. వాడు 50 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తిని క్షమించలేకపోయాడు. వాడు ఎదురొచ్చి, డబ్బులు అయ్యా 50 రూపాయలు ఇవ్వలేదు ఏంటంటే, అయ్యా నా దగ్గర రాలేదయ్యా, నేను పని చేసి నీ ఇవ్వలేదయ్యా, వచ్చే వారం ఇస్తాను నన్ను క్షమించని బతివులు ఆడుతున్నా కూడా క్షమాపణ లేకుండా
మెడబొట్టుకొని పటా పటా కొడుతున్నాడు. క్షమించే మనసు లేదు, కొడతా ఉన్నాడు. అప్పుడు యజమానుడికి తెలిసింది ఆ విషయాన్ని. యజమానుడు తెలిసి ఇద్దరిని పిలిపించాడు. రేయ్, నువ్వు నాకు ఎంత ఇవ్వాలరా? 500 అయ్యా. మరి వీడు ఎంత ఇవ్వాలరా? 50 రూపాయలు. 500 రూపాయలు ఇవ్వాల్సినటువంటి వాడివి నువ్వు నాకు, నేను నిన్ను క్షమిస్తే 50 రూపాయలు ఇవ్వాల్సినటువంటి వాడిని క్షమించలేకపోతున్నావు అంటారు నువ్వు అని చెప్పేసి శిక్షించాడు. పిల్లారా, శిక్షించాడు. ఈ శిక్ష నీకు నాకు కూడా వచ్చింది, గుర్తుపెట్టుకో. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేటువంటి వాక్యాన్ని దేవుడు ఆ వాగ్దానంగా నీకు నాకు మనకి ఇచ్చాడు. పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మనందరికీ ఈ వాగ్దానము దేవుడు మన పక్షంగా నిలబెట్టాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. ఇక్కడున్నటువంటి విధానంలో క్షమించటానికి, పాపములు క్షమించటానికి, రోగుల్ని స్వస్థతపరచడానికి పరలోకము నుండి భూలోకంలోకి ఆయన దిగి వచ్చి ఆయన ఆ మార్గంలో వెళ్తూ ఉంటే 10 మంది దొరలు ఎదురొచ్చేసారు. 10 మంది దొరలు ఎదురొచ్చి నిలబడి చూస్తూ ఉన్నారు. వాళ్ళు అప్పటిదాకా ఎక్కడున్నారు చెప్పండి? అప్పటిదాకా ఎక్కడున్నారు? ఇంట్లో ఉండారా? ఇళ్ళల్లో లేరు. బయట ఎక్కడో సమాధుల్లో, పాడుపడినటువంటి గృహాల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, చెట్ల కింద నివాసం ఉంటున్నారు. వాళ్ళని ప్రేమించినటువంటి వారు ఆ 2 ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా లేరు. ఆ ప్రాంతాల్లో, ఆ సమరయలో కానీ ఆ యొక్క గలిలీలో ఉన్నవారు ఎవరు కూడా వాళ్ళని ప్రేమించలా. వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని వెలేసారు. వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? రోడ్ల మీద. ఎక్కడున్నారు వాళ్ళు? పొలాల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? ఎడారిలో ఉన్నారు. మనుషులు సంచరించినటువంటి స్థలాల్లో ఉన్నారు. మరి యేసు ప్రభుకి ఆ మార్గంకి ఏం పని? వాళ్ళు ఆడున్నారని తెలుసా ఈయనకి? చెప్పండి, తెలుసా? వాళ్ళు అక్కడ ఉన్నారని తెలుసా? తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. మనకు చెబితే మాత్రం మనం వెళ్ళాల్సిన, మనమైతే మనకు తెలిస్తే చాలు. మనకు చెబితే అరే అటు వెళ్ళబాకు, అక్కడ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే అటు వెళ్ళకుండా మనం ఏం చేస్తాం? ఇటు వెళ్తాం. యేసు ప్రభువు తెలుసు అనే మాటకి మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తా. మధ్యాహ్నం 12 గంటలకి యాకోబు బావి దగ్గరకు వచ్చాడు యేసు ప్రభు శిష్యులతో. ఊర్లోకి వెళ్ళా. ఎక్కడికి వచ్చాడు? యాకోబు బావి దగ్గరికి. ఎందుకు వచ్చాడు యాకోబు బావి దగ్గరికి? సమరయ స్త్రీ అక్కడికి వస్తుందని వచ్చాడు ఆయన. ఆమెతో మాట్లాడాలని వచ్చాడు, ఆమెని బలపరచాలని వచ్చాడు, ఆమెను పట్టుకోవాలని వచ్చాడు అక్కడికి. శిష్యులు అంటున్నారు, ఆకలి అవుతుందయ్యా, నువ్వేం బాయికాడ ఆపావు, ఆకలి అవుతుంది, పద ఊర్లోకి వెళ్దాం, ఏమైనా దొరికితే తిందాం అంటే, మీరు పోండి నాకు వేరే ఆహారం ఉందని చెప్పి ఆయన అక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలో రానే వచ్చింది తల్లి. ఆమెతో అడుగుతున్న మాట ఏందమ్మా, నాకు దప్పిగొన్నా, నాకు దాహం ఇస్తావా? ఆమె అంది, అయ్యా నిన్ను చూస్తే నువ్వేమో యూదుల్లాగుండావు, నేనేమో సమరయుణ్ణి, నీకు మాకు సాంగత్యం లేదు కదా, ఒకవేళ మేము నీ దగ్గరికి వస్తే చంపేస్తారు మమ్మల్ని. అర్థమైందా? మేము నీ దగ్గరికి కానీ వచ్చామంటే మమ్మల్ని చంపేస్తారు, మీకు మాకు సాంగత్యం లేదు. మోయాబీ స్త్రీలకి ఇశ్రాయేలీలకి సాంగత్యం లేదు, చంపేస్తారు కదా అని తెలియపరిచినప్పుడు నీళ్ళు అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరో నువ్వు కానీ గ్రహించగలిగితే, నువ్వు ధన్యురాలుగా చెప్పినప్పుడు ఆమె ఆ మాటలు వింటే, అయ్యా నువ్వేమైనా ప్రవక్తలాగున్నావే, ప్రవక్తవా అని అడిగింది. సరేలే నువ్వు వింటున్నావు కదా అని చెప్పి అడిగినప్పుడు, నేనిచ్చే దాహంగా నువ్వు తాగేవంటే ఎన్నటికి దప్పిగాను అన్నప్పుడు, అయ్యా ఆ దాహం నాకు ఇయ్యంటే నేను ఇప్పుడు నీ పెనిమిట్లు తీసుకుని రామన్నప్పుడు, నాకు పెనిమిట్లు లేరన్నప్పుడు ఆయన చెప్పినప్పుడు నిజమే చెప్పావని ఆ కొండంతా పగలగొట్టుకొని నీళ్ళ కోసం వచ్చిన ఆమె నీళ్ళు తీసుకెళ్ళిందా ఇంటికి? అమ్మ ఏం తీసుకెళ్ళింది? జీవము కలిగినటువంటి మాటలో తీసుకెళ్ళింది. దేవుని మందిరానికి వచ్చినటువంటి నువ్వు ఏం తీసుకెళ్ళాలని వచ్చావు ఈరోజు మధ్యాహ్నం?
దేవుని మందిరంలో ఏం తీసుకెళ్ళాలని? జీవము కలిగినటువంటి మాటలుగా నువ్వు తీసుకెళ్ళగలిగితే నీ కుటుంబంలో సంతోషం, నీ కుటుంబంలో సమాధానం, నీ కుటుంబంలో ఆనందం, నీ కుటుంబంలో ఐశ్వర్యం, నీ కుటుంబంలో ఆరోగ్యం యేసు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ ప్రభు ఆ సమరయ స్త్రీని ఏ రీతిలో బలపరిచాడో నిన్ను కూడా బలపరుస్తాడు. కొండ ఎంతే పగలు కొట్టేసింది ఆయన ముందు, పగలు కొట్టుకొని పరిగెత్తింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూదురండి. అలాంటి మార్గంలో ఈయన వెళ్తూ ఉంటున్నాడు. ఎవరి కోసం వెళ్తున్నాడు ఈయన? కొన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో పడినటువంటి కుష్ఠరోగులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఈ స్పర్శ వాళ్ళకి తగిలింది. ఈ స్పర్శ వాళ్ళకి తగిలింది. యేసు ప్రభు వస్తున్నాడు అనే స్పర్శ వాళ్ళకి తగిలింది. పొదల్లో నుండి బయటకు వచ్చేసారు వాళ్ళు. యేసు ప్రభు ఒక్కడే వెళ్తాడండి ఒక్కడే. 12 మంది పక్కన ఉంటాడు. 12 మంది కాముగా వెళ్తున్నారా? మనం ఆరాధనలు అందరం కాముగా నిలబడి మాకేం పట్టింది, వాళ్ళ ముగ్గురు మైకులు ఉన్నాయి, వాళ్ళ ముగ్గురే పాడుకుంటాడు, ఆడే కొట్టుకుంటాడులే, మాకేం పట్టింది అన్నట్టు దిష్టి బొమ్మలాగా మనం అంతే ఉన్నాం. అంతమంది ఉన్నారు. అట్లా చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామని మహింపరిచారు మీరు. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాదేం పోయిందిలే, సామెత నాదేం పోయిందిలే, నా మొగుడు సొమ్ము పోయింది అన్నట్టుగా అనుకుంటారు కదా సామెత. అట్లా వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే పాడుకుంటారులే అనుకుంటారు. కానీ అందరము కూడా ఏం చేయాలి? ప్రభుని ఘనపరచాలా. ఇట్లా ఈ స్పర్శ వీళ్ళు యేసు ప్రభుతో వెళ్ళేవాళ్ళు, వెనకాల జనాలు పైన పడేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు అందరూ గందరగోళంగా వస్తూ ఉంటే వీళ్ళు రై 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 అని కేకలు పెట్టుకుంటా ఆ ప్రాంతంలో సందడిగా వెళ్తున్న సమయంలో వీళ్ళకి ఆ స్పర్శ వినపడి వెంటనే పొదల్లో నుండి బయటకు వచ్చేసారు. అంటే ఆ పాత పాడిపోయినటువంటి గృహాల్లో బయటకు వచ్చేసి వాళ్ళు దూరంగా నిలిచిపోయారు. దూరంగా నిలిచిపోయి ప్రభు వైపు చూశారు. ప్రభు వైపు చూసి అడుగుతున్నటువంటి మాట, నిలిచి ఏం చూశారు? అడుగుతున్నారు. కేకేం చదువమ్మ ఒకసారి ఆ మాట చదువు. దూరంగా ఉండి నిలిచి యేసు ప్రభువా, చూడండి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. అర్థమైందమ్మా? ఏమని కేకలేశారు ఇల్లు? యేసు ప్రభువా అంటే వీళ్ళకి ఈ 10 మందికి ఆయన తెలుసు కదా. ఈ 10 మందికి ఆయన తెలుసు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా అని కేకలేసారు. ఈ 10 మందికి తెలుసు. వీళ్ళు ఆడున్నారు, ఊర్లో ఉండారా? లేదు, పొలాల్లో ఉన్నారు, జనసంచేషన్ లేని ప్లేస్లో ఉన్నారు. అయినప్పటికీ యేసు ప్రభు గురించి తెలుసు అంటే చూడండి, యేసు ప్రభు గురించి నీకు తెలిసి కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, ఆనందపరుస్తాడు, అన్నిటిని ఇవ్వగలడు అనే సంగతి నీకు తెలిసి కూడా నువ్వు యేసుని విడిచిపెట్టి లోకం వైపు చూస్తున్నావు. నువ్వు ఈ మధ్యాహ్న కాలం నీకై నువ్వు పరీక్ష చేసుకో. యేసుని విడిచిపెట్టి లోకం వైపు చూస్తున్నావు, మనుషుల వైపు చూస్తున్నావు. మనుషులు నీకు ఎప్పటికీ సహాయం చేయలేరు. లోకం ఎప్పుడు నీకు సహాయపడదు. లోకం నిన్ను ముంచడానికే ప్రయత్నం చేసేది పిల్లారా. లోకం నిన్ను ముంచడానికే ప్రయత్నం చేసింది. చూడండి, వీళ్ళు కూడా ఏ మనిషిని కూడా అక్కడ అడగలా. ఓ నాన్న, లేకో బాబాయ్, ఓ తాతయ్య, ఓ మామయ్య అని ఎవరిని కేకలు పెట్టలా. ఎవరిని కేక పెట్టారు? మరి వాళ్ళు బంధువులు వెళ్తలేదు. వాళ్ళంటే యేసు ప్రభు అంటే వెళ్ళరా? ఆ జనాంగంలో వెళ్ళరా? వెళ్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేరా? లేదు. ఎవరిని కేక పెట్టలా. ఎవరిని కేకలు పెట్టారు? యేసు ప్రభువా. అవసరమైనటువంటి వాడినే పిలిచారు పిల్లారా. మనం అవసరమైనటువంటి వాడిని పిలవకుండా మనం ఏం చేస్తాం?
లోకం వైపు మనం చూస్తాం.